లూకా సువార్త 7వ అధ్యాయంలో 36 నుంచి 50వ వచనం వరకు ఉండే ఈ సందర్భం మరి ఏ సువార్తలో కూడా లేదు. మరి అక్కడ కూడా మనం చూడం. సువార్తలు అనేటప్పటికీ ఒక సువార్తికుడు రాసింది, మరొక సువార్తికుడు, అలాగ ఒక్కోసారి ముగ్గురు సువార్తికులు రాశారు, ఇంకో సందర్భం నలుగురు ఒక్కో సంగతి గురించి రాసినట్టు మనం చూస్తాం. కానీ అయితే ఈ సువార్తలో ఈ లూకా రాసిన ఈ సందర్భం మరి ఇక ఏ సువార్తలో కూడా మనకు కనపడదు అని. సరే, మనం చదివిన ఈ భాగానికి మనం వస్తే, ముఖ్యమైన తలంపుకు మనం వస్తే, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక పరిసయ్యుని ఇంటికి భోజనానికి ఆహ్వానించబడితే, తర్వాత ఒక స్త్రీ, పాపాత్మురాలైన ఒక స్త్రీ 37లో ఆమెను గూర్చి సంబోధన చూస్తాం. యేసు ప్రభువు దగ్గరికి ఆ ఇంటకు వచ్చింది అనే విషయం మనం ఇక్కడ చదువుతాం. అప్పుడు 38వ వచనంలో ఆమె ఏం చేసింది అనే విషయాన్ని మనము గమనిస్తే, వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తుడిచి తన తల వెండ్రుకలతో తడిపి తన తల వెండ్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొనెను. ఆ అత్తరు వాటికి పూసెను అని ఇక్కడ మనం చూసాం. కాబట్టి వచ్చినటువంటి ఆ స్త్రీ ఆమె చేసిన పని ఏమిటి అనే దాని మీదనే కొన్ని నిమిషాలు దృష్టి సారించి, చివరి వర్తమానంలో ప్రవచితమైతే మరలా మనం వస్తాం ఇక్కడికి భాగానికి. ఆమె చేసిన పని ఏమిటి అని అంటే, ఆమె ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి అనే మాట మనం చూస్తాం. ఇక్కడ మనకు తెలుగు బైబిల్లో ఏడ్చుచు అనే మాటే ఉంది, కానీ అయితే ఇంగ్లీష్ వర్షన్స్ లేకి వెళితే దానికి ముందు మరొక పదం కూడా వాడాడు. ఏ ఉమెన్ బ్రోకెన్ బ్రోకెన్ లేదా 38వ వచనం. అదేనా ఉండేది వచనం అంతా? వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి, తర్వాత ఏ వర్షన్ ఇది? బ్రోకెన్ వెప్ట్ అనే మాట లేదా? సరేలే, ఎన్నో వచ్చిన 38 అన్నాను చదివేది. అయితే అక్కడ ఈ మాట మనం చూడాలి. కింగ్ జేమ్స్ వర్షన్ బ్రోకెన్ అండ్ క్రయింగ్, ఏడ్చుచు అనే మాట క్రయింగ్ అనే పదం అక్కడ వాడినట్టు మనం చూస్తాం. ఒకవేళ ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్లోనా సరే, ఏదైనా కానీ నా బైబిల్లో నేను ఇక్కడ రాసుకున్నాను, బ్రోకెన్ అని ఒకటి, తర్వాత క్రయింగ్ అంటే ఏడ్చుచు అనే ఈ మాట. ఇక్కడ మనం ఏమర్థం చేసుకుంటాము? ప్రభుకు ఏదైతే అంగీకారమైనదో అలాంటి పని ఈమె అట్టి సిద్ధపాటుతో చేయడం అనేది గమనించదగిన ప్రాముఖ్యమైన విషయం. కీర్తనాకారుడు దావీదు తన కీర్తనల గ్రంథంలో తాను వాడిన మాట మనము చూస్తాం. 51వ అధ్యాయము 16, 17. నీవు బలిని కోరువాడవు కావు,
కోరినెడలా నేను అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనవి కాదు. 17వ వచనం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము. కాబట్టి యూ విల్ నాట్ ఇగ్నోర్ ఆర్ నెగ్లెక్ట్ ది బ్రోకెన్ అండ్ కాన్స్ట్రైట్ స్పిరిట్. విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం. కాబట్టి ప్రభువైన దేవుడికి ఇష్టమైంది, అంగీకారమైంది, ప్రీతికరమైంది ఏంటంటే బలి కాదు, దహన బలులు కావు. ఆయనకు ఇష్టమైనవి, అంగీకారమైనవి విరిగి నలిగిన మనస్సు అనేది మనం చూస్తాం. కాబట్టి ఇలాంటి అర్పణం ఈ స్త్రీ జీవితంలో ప్రభువుకు కావడం అనేది మనం చూస్తాం. అందుకనే బ్రోకెన్ అండ్ కాంట్రైట్ అండ్ వెప్ట్, విరిగి నలిగిన కన్నీళ్లతో ఏడ్చుచు అన్నటువంటి మాట ఇక్కడ మనము చూస్తాం. అటుది ప్రభువుకి ఎంతో అంగీకారమైన అర్పణ. తర్వాత మరొక మాటకు మనం వెళితే 38వ వచనంలో కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి అనే ఈ మాట. కన్నీళ్లతో ఆయన పాదములు తడిపాడు. ఒక సంగతి లాగా చెప్తూ ఉంటారు, అందరూ ఏమో కాదు కానీ నాకు తెలియదు, కానీ నేను విన్న సంగతి ఒకటి చెబుతూ ఉన్నా. ఏంటంటే అది అరవిందం గారు చెప్తూ ఉండేవాడు. పరలోకంలో ప్రవేశించడానికి ఒకరు వచ్చారట. అప్పుడు ఆ గాబ్రియేలు దూత గేటు దగ్గర ఉండి, నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు అన్నాడు. ఎందుకు లోపలికి రావడానికి వీల్లేదు? మరి నేను ఏమి తెస్తే లోపలికి నన్ను రాణిస్తారు అని అంటే, అప్పుడు ఆ దూత చెప్పాడట, ప్రభు అయిన దేవునికి ఇష్టమైంది ఏదో అది నువ్వు తీసుకొని రాపో, అప్పుడు లోపలికి నేను పోనిస్తాను అన్నాడట. అప్పుడు వెళ్ళి ఏమై ఉంటుంది ప్రభు అయిన దేవునికి ఇష్టమైంది అని చెప్పి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్కి వెళ్ళాడట. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ వెళ్ళి అక్కడ స్వచ్ఛమైన బంగారం తీసుకొని వెళ్తే ఆ దూత అన్నాడట, ఇది దేవునికి ఏం అంగీకారమైంది కాదు. ఇలాగా ఆయా ప్రయత్నాలన్నీ చేశాడు, ఇంకా ఎన్నెన్నో. అయితే అనుమతి దొరకలే. ఇవి ఏవి ప్రభుకి ఇష్టమైనవి, అంగీకారమైనవి కావాలి. ఇక మనుషులకు లోకమంతటి దృష్టికి ఇంత అంగీకారమైంది, అది దేవుని దృష్టికి అంగీకారం కానీ ఇంక ఏంటి ఆయనకి అంగీకారమైంది? వీడు తిరుగుతూ ఉంటే ఒక చోట ఒక మీటింగ్ జరుగుతుందంట. ఒక మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ మీటింగ్లో వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకోమంటే అప్పుడు పశ్చాత్తాపడి ఒక్కరు కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉన్నారట. కన్నీళ్లతో ప్రభునామమున ప్రార్థన చేస్తున్నారట. అది గమనించిన ఈయన అరచేతిలో ఆ కన్నీళ్లు పట్టుకొని ఆ తర్వాత అక్కడికి వెళ్ళాడట. అక్కడికి వెళ్ళి, ఇదిగో నేను తెచ్చాను. ఒక మీటింగ్లో ఒక పాపి పశ్చాత్తాపడి ఇలాగ చేస్తుంటే ఆ కన్నీటి నేను తీసుకొని వచ్చానంటే అప్పుడు ఆ దూతడు, ఇది ప్రభు అయిన దేవునికి అంగీకారమైంది, ఇది ఆయనకి ఎంతో ప్రీతికరమైంది, ఇప్పుడు నువ్వు లోపలికి పోవచ్చు అన్నాడు. సరే, నేను కథ పూర్తిగా చెప్పలేదు, క్లుప్తంగా చెప్పాను. అంటే ప్రభుకు ఎంత అంగీకారమైంది అనేది విరిగి నలిగిన మనసు. అంతేకాదు పశ్చాత్తాపంతోనూ ఒకప్పుడు, అయితే ఇప్పుడు ఆమెలో నెరవేర్చబడిన దీవెన కార్యాన్ని బట్టి ఆనంద బాష్పములు ప్రభుకి ఎంత అంగీకారమైనవో. సరే, అక్కడ రెండవ తలంపుకు మనం వస్తే కన్నీళ్ళు అనేటటువంటిది అంత చులకనైనటువంటి విషయం కాదు. దావీదు ఒక సందర్భంలో మాట్లాడుతూ
నీ కవలలో నీవు వాటిని ఏం చేస్తున్నావట? ఉంచి ఉన్నా. కాబట్టి కన్నీళ్ళు అనేవి అంత సులభంగా రావు. ఒకవేళ కొన్నిసార్లు కన్నీళ్లు కారుతా ఉంటాయి కొంతమందికి, అది కాదనం కానీ, అయితే ఈ కన్నీరు అందరికీ రావు. కనుక కన్నీరు అనేటటువంటిది అవి ఎంత విలువైనవో, ప్రశస్తమైనవో అనే సంగతిని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అవి ఎంత స్వచ్ఛమైనవో, స్ఫటికమును పోలినవో అనే సంగతిని కూడా మనం అర్థం చేసుకోవాలి అని. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఆ కన్నీళ్లతో ఆమె ఆయన పాదములలో తడపడం అనేది మనం గమనిస్తే, ఆ స్త్రీ దృష్టికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడుగా కనపడుతూ ఉన్నాడు. ఈమె ఇప్పుడు కన్నీళ్లు రాలుస్తుంది, కానీ అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు కన్నీళ్లు రాల్చిన సందర్భాలు ఆ స్త్రీ తలంపుకొస్తున్నాయేమో అని మనకు తెలుసు. మరియ మార్తముల ఆ తమ్ముడైన లాజరు సమాధి దగ్గరికి వెళ్ళినా కూడా యేసు కన్నీళ్లు విడిచెను అని. కాబట్టి యేసయ్య ఏడ్చాడు. కనుక ఇక్కడ ప్రభు యొక్క కార్యం తన కన్నీళ్ల ద్వారా కూడా తాను వ్యక్తం చేస్తుందా? అవును. ఈరోజు మన జీవితంలో ఈ ఆనంద బాష్పములు ప్రభువైన యేసుక్రీస్తు వారి కళ్ళలో ఎంతో దుఃఖము, బాధ, మరి అన్యాయమును సహించినటువంటి ఆ అనుభవంతో కార్చిన ఆయన కన్నీళ్లను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. అవును, నిజమే. ఆ రోజున లూకా సువార్త 19వ అధ్యాయానికి వెళితే ఆయన యెరూషలేమును సమీపించినప్పుడు దాన్ని చూచి ఆయన ఏడ్చాడు. రెండవదిగా యేసుప్రభు వారు యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు కన్నీళ్లు విడిచాడు. ఏం చూచాడు ఇక్కడ? అక్కడేమో వారి పాపమును, అవిధేయతను, వారి తిరుగుబాటును చూచాడు. ఇక్కడేమో వారి అవిశ్వాసమును చూచాడు. ఆ తర్వాత లూకా సువార్త 19లో లేకపోతే యోహాను సువార్త 12వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తే ఇప్పుడు నా ప్రాణం కలవరపడుతుందని చెప్పినప్పుడు వారి తీర్పు విషయమై ప్రభువైన క్రీస్తు ఆయన కలవరం, కంట ఏడ్పును, కన్నీటిని మనం చూస్తాం. వాస్తవానికి ఇది మన పరిస్థితి. మనం చూచిన ప్రభు మన పాపమును బట్టి మన తిరుగుబాటుని ఒకటి, రెండవది మన అవిశ్వాసంలో నమ్మకని, అవిశ్వాస పిల్లలుగా మనం జీవిస్తున్న మనల్ని బట్టి, మూడవది అటు వారంగా మనకు సంభవించబో భయంకర తీర్పును వచ్చి ప్రభు కన్నీళ్లు గాచాడు. ఒకవేళ ఈ స్త్రీ తాను కన్నీళ్లు గార్చడంలో ఒకవైపేమో తాను ప్రభు పట్ల తనకున్న ప్రశస్తమైన చక్కని ప్రేమను, అంతకంటే ముందుగా ఆ కన్నీళ్లు గార్చిన ప్రభు అయిన క్రీస్తు యొక్క అపారమైన ప్రేమను తన తలంపు తెచ్చుకుంటూ కన్నీళ్లతో ఆయన పాదములు తడపడం మనం చూస్తాం. ఈ ఉదయకాలం అందు మొదటిగా చూచాం ప్రభుకు అంగీకారమైనవి విరిగి నలిగిన మనసు, ఆయనకి ఇష్టమైన బళ్ళు, ఆటి బళ్ళు మనం అర్పించడానికి వచ్చాం. ఈరోజు బలును కూర్చి మనం చూస్తే హెబ్రీ 13వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ మనం చూస్తాం దేవునికి ప్రీతికరమైనటువంటివి. రెండవది ఇక్కడ మనం చూస్తాం ఆమె కన్నీళ్లలో ప్రభు అయిన క్రీస్తు కన్నీళ్లను ఆమె జ్ఞాపకాన్ని తెచ్చుకుంటూ ఆమెను ఎలాంటి స్థితిలో ఆయన ప్రేమించాడో అటు ఆయన ప్రేమ బాష్పములను జ్ఞాపకాన్ని తెచ్చుకుంటూ ప్రభును అక్కడ ఘనపరచడం అనేది చూస్తాం. మూడవది 38వ వచనం, ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని.
ఇక్కడ ముందుగా ఆ క్రిందకు వెళ్దాం. ఆయన పాదములను ముద్దు పెట్టు. కాబట్టి ఇక్కడ మరొకటి పని చేస్తుంది ఆ స్త్రీ ఏంటి అనంటే, ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటుంది వెనక తట్టు నుంచి. ఒకవేళ ఆ యూదుల సాంప్రదాయ ప్రకారం వారు భోజనానికి కూర్చున్నప్పుడు మనకులాగా కాళ్ళు ముందుకు చాపుకోరేమో. వాళ్ళు కాళ్ళను కుర్చీ క్రింద వెనక తట్టు పెట్టుకుంటారు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి వెనక తట్టు ఆ స్త్రీ వచ్చి ఆమె నేలకు వంగి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పాదములను ఆమె ముద్దు పెట్టుకోవడం మనం చూస్తాం. ఆమె ముద్దు పెట్టుకోవడం, ముద్దు వాక్యములో ఒక గుర్తు ప్రేమకు గుర్తు అని మనం చూస్తాం. పరమగీతములు 1వ అధ్యాయానికి మనం వస్తే అక్కడ ఆ షూలమ్మితి ఇలాంటి ముద్దును గురించి మాట్లాడేటప్పుడు ఆమె ఒక మాట ఇలాగంటుంది. 2వ వచనం, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును అంటే ది కిస్సెస్ ఆఫ్ మౌత్ అనేది ఇక్కడ మనం చూస్తాం. అవును, నిజమే. అంటే నోటి ముద్దులతో ఈమె నోటిని ముద్దు పెట్టుకోవడం అనేది ఇక్కడ మనం చూస్తాం. అయితే లూకాసు సువార్త 7వ అధ్యాయంలో ఈమె ఆయన నోటికి ముద్దులు పెట్టడంలే, ఆయన చెంపల మీద ముద్దులు పెట్టడంలే, ఆయన పాదములను ముద్దాడుతూ ఉంది అని. ఇక్కడ ఈ 2 సందర్భాలు మీరు మన మనసులో వచ్చి ఒక్క తలంపును మనం తీసుకుందాం. పరమగీతంలో ఉండే షూలమ్మితికి ఈ స్త్రీకి ఉండే వ్యత్యాసం ఏంటి అంటే, ఆయన నోటి ముద్దులతో నన్ను ముద్దు పెట్టుకోవడానికి నేను తగిన దానను కాను. ఐ ఆమ్ నాట్ వర్ది టు బి కిస్డ్ బై హిమ్. ఆయన చేత నేను ముద్దాడబడ్డానికి, ఆయన నన్ను ప్రేమించడానికి నేనంత మాత్రమును పాత్రురాలిని కాను. అవును, అలాంటి మనసుతో వచ్చింది ప్రభు దగ్గరికి. ఈరోజు ఇక్కడికి చేరి వచ్చిన మనమేదో ప్రభుని ప్రేమించడం అనేది కాదు. నిశ్చయంగా ఆయన మనల్ని ప్రేమించడానికి మనం పాత్రులం కాం, మనం యోగ్యులం కాం. ఒక పాట మనం పాడుతుంటాం, ఎందుకయ్యా నన్నింతగా నీవు ప్రేమించావు. ఇశ్రాయేలు గురించి మాట్లాడేటప్పుడు ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో 7-8 వచనాలలో మీరు సకల జనముల కంటే ఎక్కువైన జనమని ఆయన మిమ్మల్ని యెహోవా మిమ్మల్ని ప్రేమించలేదు, మీరు లెక్కకు తక్కువే, అయినా ప్రభు మిమ్మల్ని ప్రేమించాడంతే. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనలో ఏ ఒక్కరమైనను ప్రేమ అనే విషయానికి మనం వచ్చినట్లయితే నిశ్చయంగా ప్రభు నన్ను ప్రేమించడానికి నేను ఎంత మాత్రమును అర్హురాలిని కాను. నేను ఇందాక ఒక మాట జ్ఞాపం చేశాను కదా, కన్నీళ్ళని గురించి మాట్లాడేటప్పుడు యేసు ఏడ్చుట అనే విషయాన్ని గురించి మాట్లాడాను కదా. ఎందుకు అని అంటే, యోహాను సువార్త 11వ అధ్యాయంలో ప్రేమను గురించి మనం చూస్తాం. యేసు మరియను మార్తను ఆమె సహోదరుడైన లాజరును ప్రేమించాడు. కాబట్టి ఇప్పుడు ఆయన అక్కడ కన్నీళ్లు గార్చడం అనేటటువంటిది వాస్తవంగా ఆయన ప్రేమను వ్యక్తం చేసేది. అవును, నిజమే. ప్రభు వారిని ప్రేమించడానికి వారు ఎంత మాత్రం తగినటువంటి వారు కానే కాదు. లాజరును అసలు ప్రేమించడానికి ఎంత మాత్రం తగినటువంటి వాడు కాడు, యోగ్యుడు కాడు. ఆయన ప్రభు ప్రేమించాడు. అందుకనే యెషయా 43వ అధ్యాయంలో నీవు నా దృష్టికి ప్రియుడవైనందున కనుడవైతివి అన్నాడు. ఇంగ్లీష్లో ఏమనుందో, యెషయా 43వ అధ్యాయము 3వ వచనమా, ఎన్నో వచనం తెలుగులో? యెషయా గ్రంథం 43వ అధ్యాయము 4వ వచనం. Thou art precious in my sight. అది ప్రెషస్
అంటే ఇంకో మాట చెబితే, నీవు నా దృష్టికి ఎంతో విలువైన వాడు. అంటే ప్రెసియస్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టే నా దృష్టికి నువ్వు గనుడవైనావు. కనుక ఈరోజు ప్రభు యొక్క ప్రేమను గురించి ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి అనంటే, ఆ స్త్రీ ప్రభును ఆరాధించి గణపరచడం అనేది నిజంగా నేను ఆయన నన్ను ప్రేమించడానికి పాత్రురాలిని కాను, ఆయనను ప్రభు నన్ను ప్రేమించాడు కాబట్టి ఆయన ప్రేమ అపారమైంది అని తను తాను తగ్గించుకుంటూ ఆమె నోటితో ఆయన నోటికి ముద్దులు పెట్టడం కాదు, కానీ ఆమె తన నోటితో ఆయన పాదములకు ముద్దు పెట్టడంలో మనం చూస్తాం. ఈమె ప్రేమ కంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదో. సో she understood, acknowledged the God's love is so greater than the love of her. మరొక మాట లూకా సువార్త 7వ అధ్యాయంలో 38వ వచనానికి మనం వెళితే, కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి ఆయన పాదములను ముద్దు పెట్టుకొను, అది అయిపోయింది. అయిన తర్వాత ఆ అత్తరు వాటికి పూసెను అనే మాట. ఆమె ఊరికి రాలే, అతడు బుడ్డిని తీసుకొని వచ్చింది. బైబిల్లో మనం ఇంకా కొంతమంది సువార్తికులు, అంటే ఈ సందర్భం కాదు కానీ ఇలాంటి సందర్భాన్ని గురించి వ్రాశారు. మార్కు సువార్త 14వ అధ్యాయానికి వస్తే, ఒక స్త్రీ అచ్చము జటామాంసి గల అత్తరు సేరునర ఎత్తుని తీసుకొని వచ్చి దాన్ని పగలగొట్టి ఆయన మీద పోస్తే శిష్యులు ఒక మాట అన్నారు, ఈ నష్టం ఎందుకు, ఇది బీదలకు అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా, అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అనేది వారు అనడం మనం చూస్తాం. అయితే ఈ స్త్రీ ఈ సందర్భంలో ఆ తలంపును మనం ఇక్కడ అన్వయించుకొని ఇంకొక మాటకు వద్దాం, ఒక తలంపు తీసుకుందాం. ఏంటి అని అంటే, ఇలాగా ఈ స్త్రీ చేయడంలో శిష్యుల దృష్టికి, చూపర్ల అనేకుల దృష్టికి ఎంతో విలువైనటువంటి అత్తరు కంటేను ప్రభువైన క్రీస్తు కాదు, క్రీస్తు పాదములు ఇంకెంతో విలువైనవి అన్న సంగతి ఈ స్త్రీకి అర్థమైంది. మనం ఎరుగుదాం. పేతురు నాడు ఒక మాట, 1 పేతురు 2వ అధ్యాయంలో, విశ్వసించుచున్న మీకు ఆయన ఏం బైబిల్ చదవలేదు ఎప్పుడు? 1 పేతురు 2వ అధ్యాయం. అమూల్యమైన వాడు, విశ్వసించుచున్న మీకు ఆయన ఎవరట? ప్రెసెన్స్. ఆయన మీకు అమూల్యమైన వాడు. ఈ స్త్రీ గ్రహింపదే. అందుకనే ఈ స్త్రీ అత్తరు తీసుకొని పగలగొట్టి ఆయన పాదముల మీద పోయి తుడుస్తుంది ఆయన పాదములను. ఈ అత్తరు ఏమాత్రం ఇది నా ప్రభును ఈ అత్తరుతో పోలిస్తే ఈ అత్తరు కాదు, ఎంతైనా నా ప్రభు వాటన్నిటికంటే మించిన అమూల్యమైన వాడు నాకు. ఈరోజు మనం ఆరాధించే ప్రభు ఎలాంటి వానిగా ప్రభును ఆరాధిస్తున్నాం? విశ్వసించుడు నాకు ఆయన అమూల్యమైన వాడు, నాకు క్రీస్తు సర్వము అయింది, క్రైస్ట్ ఈజ్ ఆల్ ఫర్ మీ అనేది తలంపు ఇక్కడ మనం నిశ్చయంగానే ప్రభు అయిన క్రీస్తు మన జీవితంలో మనము కలిగి ఉన్నా, మనం ఏమై ఉన్నామో పోల్చుకుంటే వాటన్నిటికంటే మించిన ప్రశస్తమైన వాడు, అమూల్యమైన వాడు ఆయన మన జీవితంలో. ఆ గ్రహింపు ప్రభును ఆరాధించేటప్పుడు మనకు ఉండాలి. మనమేమనుకుంటాము చాలాసార్లు అంటే, నేను పాడుతున్నాను చూడు, నేను ఆరాధిస్తున్నాను చూడు, నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను చూడు, నేనెంత ఇంపార్టెంటో చూడు, ఎంత ప్రాముఖ్యమో చూడు, నేను చేసేదంతా ఎంత విలువైందో చూడు అని కొన్నిసార్లు మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది. నేను ఇంతగా ప్రభుని ప్రేమిస్తున్నాను చూడు కాదు. కాబట్టి ప్రభు మనకు ఎంత అమూల్యమైన వాడు అన్న గ్రహింపు
అది ప్రభుకి ఎంతో ఇష్టమైంది. కనుకనే ఈరోజు ఏ ప్రభు సన్నిధికి వచ్చామో, ఏ ప్రభుని మనం ఆరాధించబోతున్నామో, ఈ తలంపు మన హృదయంలో ఉంచుకుందాం. ప్రభువా నీవు నాకెంతో అమూల్యమైనవు. ఒక వ్యక్తి తన జీవితంలో ప్రభు యొక్క ప్రెషియస్‌నెస్ విలువనేది అర్థం చేసుకోకపోతే, ఆ వ్యక్తి ప్రభును ఆరాధించడం ఆయనకు అంగీకారంగా ఏమాత్రం ఉండదు. ఈరోజు చాలామంది మనం అర్థం చేసుకోవాలి. నేను చెప్పడం కూడా కాదని అనగానే సమంజసమే కొన్నిసార్లు. అంటే చిన్న విషయాల్లో కూడా మనం నేర్చుకోవడం అనేది అవసరం. నా సమయానికంటే, నా స్వకార్యముల కంటే, నా స్వయం శ్రద్ధల కంటే నా ప్రభు నాకెంత విలువైన వాడో. ఎవరికైతే ఆ గ్రహింపు ఉంటుందో వారు టయానికి ప్రభు సన్నిధికి వస్తారు. అంతేకాదు వారు ఆయనకు అంగీకారమైనవి సిద్ధపరిచి తీసుకొని వస్తారు. ఆయనకు అర్పించే హృదయములు ఉప్పొంగే అనుభవంతో ప్రభు సన్నిధికి వస్తారు. ఇది విషయం. చాలామంది ఈవెన్ టయానికి కూడా ప్రభు సన్నిధికి రారు అని అంటే, దేనికొచ్చాం ప్రభు సన్నిధికి? ప్రభు దినాన ప్రభుని ఆరాధించడానికి కదా, ఆయన సేవించడానికి కదా. కాబట్టి ఇంత సమయం నువ్వు టయానికి రాకపోవడం, ఒక అర్ధగంట గంట నువ్వు లేట్ చేయడం అనేది, నీ అర్ధగంట కంటే గంట కంటే ప్రభు తక్కువైన వాడా? ఎరుగుదు అని ఆయన అమూల్యమైన విషయం ఏంటో. కాబట్టి నీ పని నీకు చాలా విలువైంది, ప్రశస్తమైంది. కాబట్టి యూ కమ్ లేట్ టు ది హౌస్ ఆఫ్ గాడ్. యూ డు నాట్ ఆల్సో వర్షిప్ ది లార్డ్. యూ డు నాట్ ఆల్సో యునైట్ విత్ ది వర్షిప్ సేయింగ్ ఆమేన్. టయానికి ప్రభు ఇంటికి రా, ప్రభును ఆరాధించడం, ఆరాధించే వారితో ఆమేన్ అని చెప్పాం. అవును ప్రభువా నీకు మహిమ కలుగుగా. కానీ వీటన్నిటి ద్వారా నీకు అర్థం చేసుకో ఒకటి ఏంటంటే, నీ జీవితంలో ప్రభు నీకు అమూల్యమైన వాడుగా అనిపించడం. వస్తున్నాం, పోతున్నాం, చేస్తున్నాం అంతే. ఈ స్త్రీకి ఇక్కడ ఎంత అపోజిషన్ పరిస్థితులు ఉన్నాయో, ఈ స్త్రీకి సానుకూలమైన పరిస్థితులు లేవండి ఇక్కడ. ఆయనేమో పరిసయుడు, ఈమెమో అన్యురాలు. ఆయనేమో ప్రజల్లో పరిసయుడుగా ఎంచబడినవాడు, ఈమెమో ప్రజల్లో ఒక పాపాత్మురాలుగా ఎంచబడిన స్త్రీ. ఆ పరిసయుడు ఆయన ఇంటికి ఆహ్వానించాడు, కానీ ఈమెను ఆహ్వానించలే. అర్థమైందా? ఇంకా ఇలా చెబితే ఇంకా చాలా సంగతులు, ఇంకా అన్ని ఎక్కువ నేను చెప్పలేదు. అయితే మనకు ఒక ఇల్లు ఉంది, దేవుని ఇల్లు. మనకొరకు ఇక్కడ చక్కని ఏర్పాటు చేశారు. ఒక చక్కని ఓపెన్ డోర్ ఇస్ ఓపెన్, గేట్స్ ఆర్ ఓపెన్ టు ఎంటర్ ఇన్ టు విత్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతార్పణతో గుమ్మములో ప్రవేశించినట్లు గుమ్మములు తెరిచి ఉంచారు. మరి ఎందుకని అంటే, ఇలాంటి విశ్వాసులు ఒక మాట చెబుతున్నాను, నీకు ప్రభు యొక్క విలువ ఏంటో తెలియడం ఒకసారి అర్థం చేసుకో. ఈవెన్ ఇక్కడ వచ్చినట్టు వారందరూ కూడా ప్రభు యొక్క విలువ ఏంటో నీకు అర్థం కావడం లేదు. అందుకనే నీ జీవితంలో అలాగున్నాం. ఇట్టి వైఖరి ప్రభుకి ఏమాత్రం అంగీకారం, సంతోషము కలగచేయదు. సరే, చివరికి ఇంకో మాట వెళ్తాను. ఈ సందర్భాన్ని మళ్ళీ మనం వస్తాం. కాబట్టి ఆరాధన కొన్ని మాటలని మీకు జ్ఞాపం చేస్తున్నాను. లూకా సువార్త 7వ అధ్యాయం. తన తల వెంట్రుకలతో తుడిచి, ఆ మాట గమనించండి. తన తల వెంట్రుకలతో తుడిచి అంటే కన్నీళ్ళతో తడిపింది, తల వెంట్రుకలతో ఏం చేసిందంటే ఆమె తుడిచింది. అంటే ఆయన కాళ్ళకు మైలయిందనే కాదు. తర్వాత ఆయన కాళ్ళు కడగబడవలసిన అవసరం ఉందనా? అది కాదు. తర్వాత ఆమె తన వెంట్రుకలనే తువ్వాలుగా తీసుకొని ఎంచి తుడుస్తూ ఉంది. యేసుప్రభు వారు 13వ అధ్యాయం యోహాను సువార్తలో ఆయన భోజన బల్ల దగ్గర నుంచి లేచి శిష్యుల పాదములు కడిగేటప్పుడు పై వస్త్రం ప్రక్కన పెట్టి తువాలుతో నడుము బిగించుకొని పళ్ళెంలో
నీళ్లు పోసి ఆయా వారి పాదములను కడగ ఆరంభించాడు. కడగడం, తువ్వాలుతో తుడవడం. అయితే ఇక్కడ ఆమెకుండే తువ్వాలేంటి? ఆమె వెంట్రుకలే తువ్వాలు. ప్రభు పాదములను తడిపి కన్నీళ్లతో ఇప్పుడు వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. వెంట్రుకలు బైబిల్లో ఏం చూపిస్తూ ఉంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 15వ వచనంలో 11వ అధ్యాయం 15వ వచనం, స్త్రీకి తల వెంట్రుకలు బయట చెంగుగా ఇయ్యబడెను గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము. స్త్రీకి తల వెంట్రుకలు ఏంటంటండి? బయట చెంగు. అలాగా తల వెంట్రుకలు ఆ స్త్రీకి ఏంటంటండి? ఘనము. కాబట్టి తల వెంట్రుకలు స్త్రీకి ఘనము అని తెలుగులో, ఇంగ్లీష్లో గ్లోరీ అనేది కూడా మనకు ఇక్కడ అర్థమవుతుంది. వేరొక సందర్భంలో అమెరికాకు వెళ్ళినప్పుడు అవి రెడ్ చెరీస్ ఏంటివి తోటలోకి వెళ్ళి తిన్నాం. స్ట్రాబెర్రీస్ తోటలోకి వెళ్ళాం. తోటలోకి వెళితే తోటలో మామూలుగా ఒక టికెట్ ఉంటుంది, ఒక ఎంట్రన్స్ టికెట్. అది ఆ టికెట్ కొన్న తర్వాత తోటలో ఏమో మన ఇష్టం వచ్చినండి తినొచ్చు. నీ ఇష్టం, ఏ చెట్టుకైనా ఏదైనా చెట్టు పొలం అంతా ఉంటుంది. పొలం అంతా తిరిగి నీకు ఏ ఫ్రూట్ అయినా కావాలంటే ఆ స్ట్రాబెర్రీ తీసుకొని తినచ్చు. అయితే ఇంటికి తీసుకొని పోవాలంటే మాత్రం అప్పుడు మళ్ళీ వాటిని కొనుక్కోవాలి. సరే, నేను ఒక ఫ్యామిలీ కూడా, హస్బెండ్ అండ్ వైఫ్, తర్వాత చిల్డ్రన్ కూడా ఉన్నారు. అప్పుడు తిన్న తర్వాత ఇంకెన్ని తింటాం, కొన్ని ఇంటికి తీసుకెళ్దాం అంటే మరి మనం వాళ్ళు ఇది ఇస్తారు, ఒక బౌల్ ఇస్తారు. తెచ్చుకోలేదు కదా బౌలు అని అంటే ఎక్కడ పెట్టాలి అని అంటే అప్పుడు ఆయన భార్య అన్నది, ఇదిగో నా చెంగులో పెట్టు అని. ఇదిగో నేను చెంగులో పెట్టు అంటే ఆ చెంగు ఏంటి? తనకి ఎంతో విలువైంది, ఆ తలను కప్పుకునేది. అయితే భర్త రిక్వెస్ట్ మేరకు ఆ ఫ్రూట్స్ అంటే దానికి ఎర్రగా ఉంటాయి, అది కానీ అయితే అవి మళ్ళీ మరకలు పోను కూడా పోవు. అయినా సరే ఇదిగో అని చెంగు చాపడం చాలా ఆశ్చర్యమే. అయితే ఇంకా నేను చెప్పిన మాట వద్దులే, ఇప్పుడు అదేమంత బాగుండదు. కానీ ఈ దృశ్యం అంతా చూసి నేను ఏదో ఒక మాట చెప్పాను కానీ అది వద్దు. కాబట్టి ఇక్కడ ఈ స్త్రీ ఏం చేసింది అని అంటే ఆ చెంగును తన పైటగా ఇవ్వబడినటువంటి తన తల వెంట్రుకలను ఒక తువ్వలుగా తీసుకుని ఆయన పాదాలు తొడవడం అనేది ఎంత ఆశ్చర్యం. అసలు సంగతి ఏంటి అంటే ఇది ఘనతను, మహిమను చూపిస్తుంది. కాబట్టి ఆ భార్య ఏమనుకున్నది? నా భర్త అడిగాడు కాబట్టి ఇదిగో, నాకు కాదు ఈ ఘనత, ఎవరికి? నాకు కాదు ఈ హానర్, నీకు అనేది ఇక్కడ ఆమె చూపడం చాలా ఆశ్చర్యమే. ఈరోజు ప్రభువును ఆరాధించడం అనేటటువంటిది అదే. నేను ఒక సందర్భం చదివి ఇప్పుడు ఆరాధనలో ప్రవేశిద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయానికి మనం వస్తే, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 4వ అధ్యాయము ప్రకటన గ్రంథం ఒకవేళ అందరము కలిసి చదువుకుందాం, ఆ తర్వాత ఆరాధనలో ప్రవేశిద్దాం. 10-11 వచనాలు బిగ్గరగా తేటగా ప్రార్థనా పూర్వక చదవండి. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండవాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుతున్న వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి,
నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టి సృష్టింపబడిన కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నరుడు అని చెప్పచ్చు. తన కిరీటములను ఆయన సింహాసనం ఎదుట ఆయన వారికి ఇచ్చాడు. అయితే వారన్నారు, మాకు కాదు ప్రభువా, మాకు కాదు. ఘనత, మహిమ, ఘనత, ప్రభావాలు ఎవరికి పొంద నీవు అర్హుడవు. కాబట్టి కిరీటములు వారి తల మీద నుంచి తీసి ఆయన పాదాల మీద పడేస్తున్నారు. అది ఈ స్త్రీ చేస్తుంది. కనుక ఈ ఉదయకాలం ఆరాధన అనేటటువంటిది మనము గణపరచబడం కోసం కాదు. మనం పాడటం, ప్రభువుని కీర్తించడం, ఆమేనని చెప్పడం, ఆరాధన మాటలతో చేయడం, ప్రభు సన్నిధిని మౌనంగా ఆయన కృపను తలంచుకుంటూ ధ్యానించడం, ఇది మనల్ని ఘనపరచుకోవడం, మహింపరచుకోవడానికి కాదు, ప్రభువును ఆయనకు ఘనత మహిమ. ఈ స్త్రీ అర్థం చేసుకున్నది, ఇది నాకు కాదు. కాబట్టి నా ప్రభు ఘనపరచబడవాలి. అందుకనే ఆమె ఇలాగా చేయడం ద్వారా ప్రభువును ఘనపరిచి మహిమపరిచేదిగా మనం చూస్తాం. యేసయ్య చెప్పినట్టు ఈమె చెబుతుంది ఇప్పుడు, నేను నా ఘనతను వెతుకువాడను కాను, నేను నా తండ్రిని మహిమపరచువాడను. ఐ సీక్ నాట్ మై ఓన్ గ్లోరీ, బట్ ఐ సీక్ టు గ్లోరిఫై మై ఫాదర్. ఇది ఆరాధన. తలంపులు మన ఉదయంలో ఉంచుకొని ప్రభుని ఇప్పుడు ఆరాధించడంలో మనం ప్రవేశిస్తాం. మీకు ఆలస్యం చేయం. కనుక నేనేదో కొన్ని మాటలు విరిగి నలిగిన కొన్ని ఎండు ముక్కల్లాగా మేము ముందుంచాను. ఆత్మదేవుడు ఈ విషయాలు మీకు ఇంకా సరైన గ్రహింపునిచ్చి, తర్వాత ఆ బయలుపరువు ప్రత్యక్షతనిచ్చి, ప్రభుని యోగ్యంగా, క్లుప్తంగా, బిగ్గరగా మనం అందరం, కొంతమంది బిగ్గరగాను, కొంతమంది మౌనంగాను ఆరాధించడానికి ప్రభు సాయం చేయరు. ఏకీవించి మనందరం గట్టిగా ఆమేనని చెప్పడం ద్వారా ప్రభును ఆరాధించి ప్రభును ఘనపరుద్దాం.